సేవకులు కూడా చూశారు. దేవుని దృష్టిలో వాళ్ళు ఈ మందిరము దైవ సన్నిధిలో ఉండడానికి అర్హులు కాదు. వాళ్ళు యోబు జీవితంలో అన్ని బ్లాక్ బస్టర్లే. బ్లాక్ బస్టర్ అంటే అర్థం ఏంటిది? బ్లాక్ అంటే ఒక దిమ్మ లాంటిది, ఒక పెద్ద డబ్బా లాంటిది అన్నాడు. దాన్ని పగలగొట్టడం అన్నట్టు అర్థం. కలుగును గాక అన్నాడు, అనడా లేదా? వెళ్ళే వరకు యోబు ఉండడానికి కారణం ఏంటిది? ఉంది, ఆయన జీవితంలో సహనం ఉంది. కూడా ఆ సహనాన్ని రాశాడు. అందుకే పౌలు భక్తుడు కూడా 4:5 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీ సహనమును, మీ మృదుత్వమును, మీ ఓపికను, సహనం ఉండాలి. దేని కొరకని మనం ఎదురు చూస్తూ పరిస్థితులు మారాలని కావచ్చు, విజయం కలగాలని కావచ్చు, ఓపిక కలిగి ఉండాలి. యోబు ఎంత ఓపిక పట్టాడు, ఎంతో పోయినరు. ఆస్తి పోయింది పోని, ఒకవేళ యోబు లాంటి బాధపడలే ఆయన. ఆ శరీరం బాగాలే, ఆయనకి ఒళ్ళంతా కురుపులై ఉన్నాయి, ఆ నొప్పులు బాధ పెడుతున్నాయి. పక్కన ఆయన చేసుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చిన యోబు భార్యకు, యోబు వల్లనే ఘనత వచ్చింది ఆమెకి. ఆ దౌర్భాగ్యురాలు సావరాద్రబాయ్ అంటుంది వాళ్ళు. అలాంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. భర్తను బట్టి, భార్యను బట్టి గౌరవాన్ని, ఘనతను పొందుకొని వారిని అసలు చావాల్సింది ఫస్ట్ యోబు భార్య. ఈ బతుకుండి వాళ్ళకంటే ఘోరమైన బాధ పెడుతుంది ఆమె. ఎంత బాధ ఆయనకి! దేవుని దూషించి మరణం కమ్మో, ఇంతగానం భక్తి 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 అని తిరిగినావు కదా, ఏం చేసిండు ఆయన? దేవుడు ఉన్నదంతా పోయింది, పిల్లలు పోయిండు, ఇక నువ్వెందుకు బతికి సావరాదంటుంది ఆమె. ఎంత బాధ, ఎంత గుండెలో కుచ్చుకునే మాటలు అవి. యోబు అవన్నీ తట్టుకొని నిలబడ్డానికి కారణం ఏందో తెలుసా? ఆ మాటలకు అప్పుడే యోబు చచ్చిపోవాలి. ఆ లెక్క ప్రకారం చచ్చిపోలే, ఆయన బతుకున్నాడు, గట్టిగా ఉన్నాడు. చివరికి అన్ని తిరిగి దేవుని దగ్గర పొందుకున్నాడు. కారణం ఏం తెలుసా? ఆయన గుండె గట్టిది, ఆయన హృదయం గట్టిది. ఎట్లయింది గట్టిది? ఇది అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు, అన్నిట్లో దేవుని స్తుతించాడు యోబు. ఆ స్తుతి జీవితం మనకుంటే మనం కూడా గుండె దిట్టరులంగా ఉంటాం. రెండోది, యోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం అక్కడ. అందుకే యోబు గురించి రాశాడు యాకోబు పత్రికలో, ఆయన సహనం మనకు తెలుసు కదా, ఎంత సహించాడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డాయి. ఒక్క దెబ్బలోనే అన్నీ అయిపోయినాయి. మీరు చదవండి యోబు 1వ అధ్యాయం. ఫట్ 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 అని ఒకటేసారి కథ. ఆ యోబు గురించి నూతన నిబంధన గ్రంథంలో రాస్తూ ఆయన ఒక సహనం మీరు ఎరుగుదురు కదా అన్నాడు. మీరు వింటిరు కదా అని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు రాస్తూ ఉన్నాడు, మనసు గట్టిగా ఉండాలంటే, మనసు ఎటుపడతాడు పరిగెత్తకుండా ఆయన మనసు పైన ఉండాలి, దైవ జ్ఞానంతోనే ఉండాలి. మనం ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించుడు అనే మాటకు అర్థం అది. రెండవది ఏంటిది? సహనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. సహించిన వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. ఉన్న వారికి, ఓపికతో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడంట. ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, అది తీరాలంటే నువ్వు ఓపిక కలిగి ఉండాలి. నువ్వు సహిస్తున్నావంటే దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడని అర్థం.
నువ్వు ఒక్కొక్క రోజు ఓపికతో ఎదురు చూస్తున్నావంటే దేవుడు ఒక్కొక్క రోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ సమస్య నుంచి నేను బయటపడేయడానికి. హల్లెలూయా. నీకు ఓపిక లేకపోతే దేవుడు అక్కడే. సో మొదటి కారణం నాట్యం ఆడాడు. దైవ సన్నిధిలో ఆయన నాట్యం ఆడాడు, దేవుని గణపరిచాడు. అందుకే ఆయన రాశాడు, ప్రభు పడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన. మీ హృదయములకు మీ మనస్సు సమాధానం కావలిగా ఉండి, లేక మీ హృదయము మీ మనస్సు గట్టిగా దృఢంగా స్థిరంగా ఉండాలి అంటే మూడవది ఏంటంటే ప్రార్థనా జీవితం ఉండాలి. మొట్టమొదటి యూనిట్ టు హ్యావ్ ప్రైజ్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ యూనిట్ టు హ్యావ్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. థర్డ్ యూనిట్ టు హ్యావ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థనా జీవితం ఉండాలి. ఇదేంటంటే ప్రార్థన, దేని గురించి చింతపడద్దు. అంటే ఇది కాలేదు, అది జరగలేదు, అది పోతుంది, అది వస్తుంది అని బాధపడద్దు. కానీ ప్రతి విషయములో అన్ని జరగకపోయినా, వచ్చినా, పొందినా, పొందకపోయినా ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు అని రాశాడు. తర్వాత 7వ వచనంలో మూడవది ఏంటిదంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన ఎప్పుడు? ప్రార్థన, నిరంతర ప్రార్థన, నిత్య ప్రార్థన. యోబు జీవితం మనకు తెలుసు, ఆయన ప్రార్థన పరుడు. ఆయన పరిస్థితుల్లో మొత్తాన్ని కోల్పోయిన స్థితి, తన యొక్క పేరు చెడిపోయిన స్థితి, అవమానించే స్థితి, ఇన్ని కలిగినా ఎవరు తట్టుకుంటాడండి? ఎవరు తట్టుకోలేడు. చిన్న చిన్న విషయాలకే మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. చిన్న చిన్న కళ్ళు మూస్తే పోయే ప్రాణం మనది. అయినా చిన్న చిన్న విషయాలను పట్టుకొని వేలాడుతూనే ఉంటాం మనం. మన మనస్సు స్థిరంగా ఉండాలంటే మూడవది ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రేయర్ లైఫ్. ప్రార్థనతో మనల్ని మనం బలపరుచుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంట? సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం, అంటే దైవికమైన సమాధానం మన హృదయానికి, మన తలంపుల కంటే మన మనస్సు, మన ఆలోచనలకి కావలి ఉంటుందంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? నీ మనస్సును ఏది పడితే అది వచ్చి తాకి డిస్టర్బ్ చేయకుండా ఆ దైవికమైన ప్రొటెక్షన్ వస్తుందంట మనకి. ఎప్పుడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు, సహనం కలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం సమర్పించుకునే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా? దేవుని సమాధానం కావలి ఉంటుందంట మన మైండ్కి, ఈ తల చుట్టూ కావలి ఉంటుందంట. ఈ డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏది కూడా మన మైండ్ని డిస్టర్బ్ చేయలేదు. ఎవ్వరు కూడా మన మైండ్ని డిస్టర్బ్ చేయలేరు. కూల్గా మన పనులు మనం చేసుకోపోవచ్చు. చేసుకొని పోవచ్చు. అందుకే పౌలు ఇక్కడ రాశాడు, ప్రార్థనా జీవితం. ఎప్పుడు ప్రార్థన ఉండాలి మన జీవితంలో, నిరంతర ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది దైవ మందిరంలోనే కాదు, వారానికి ఒకసారో నెలకు ఒకసారో చేసుకునే ప్రార్థన కాదు. నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన. చెప్పిన ఆ తత్వవేత్త చెప్పిన ఈ ఆశ్చర్యకరమైన విషయం దేవుడు రాస్తున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని ఏ జ్ఞానం కూడా, సమస్త జ్ఞానముకు మించిన ప్రపంచంలో ఏ జ్ఞానం కూడా, ఏ తెలివి కూడా, ఏ కనిపెట్టిన అంశం కూడా, ఏ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా నీ మైండ్ను కాపాడలేదు అంట. నీ మైండ్ని స్థిమితంగా ఉంచగలిగిన శక్తి ఈ 3 విషయాలకు ఉందని రాశాడు.
చాలా విషయాల్లో మనం ఆందోళన చెందుతూ ఉంటాం, చాలా విషయాల్లో మనం భయభ్రాంతులకు గురవుతుంటాం, చాలా విషయాలకు మనం బాధపడిపోతూ ఉంటాం. ఎట్లా 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 అని. అలాంటి మనసు మనకు ఉండడానికి కారణం ఏంటిదో తెలుసా? మనలో ఈ 3 లక్షణాలు లేకపోవడమే. మీ విన్నపములు ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎవరికి వారు ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి మనం. అప్పుడు మైండ్ స్థిమితంగా ఉంటుంది. అప్పుడు మైండ్ స్థిమితంగా ఉన్నప్పుడు ఏదో అనే బాధ ఉండదు, అది లేదనే కథలు చేసు మైండ్ కూల్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ అనవసరమైన ఖర్చులు ఉండవు. మైండ్ కూల్గా లేకనే ప్రాబ్లం. అదే మైండ్ కూల్గా ఉన్నదనుకో ఏం ఆలోచించాం, మనకి ఎప్పుడు ఏది కావాలనో ఆ సమకూర్చు. ఇది లేకపోయాని బాధపడరు. మన జీవితంలో దేవుని స్తుతి లేకపోతే దేవుని ఉండదు. ఆ దైవికమైన కాపుదలని మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాని పని అదంతా. లేని వినిపిస్తాడు మనకి. రెండవది సహనం ఉండాలి. పేషెన్స్, డివైన్ పేషెన్స్, దైవికమైన సహనం. దేని విషయమైన సహనం, ఏదైనా కావచ్చు. ఉద్యోగం సంపాదించే విషయం కావచ్చు, సంతానం పొందుకునే విషయం కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు, ఇంకా ఏ విషయమైనా, లేక మన కుటుంబంలోని శ్రమలు, సమస్యలు, బాధలు, మన అవమానాలు దూరం అయ్యే విషయం కావచ్చు, ఏదైనా సహనంతో ఉండు. పేషెన్స్ ఉండాలి. మూడవది ప్రార్థన ఉండాలి. మనకి ఎట్లుంటుంది అంటే, మనకి ఏమైనా బాధ ఉంటే 100 మందికి చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. మనం ఒక్కడికి దేవునికి చెప్పుకోవడానికి మనం ఇష్టపడం. అవసరమైతే 100 మందికి చెప్తాం మనం మనకున్న బాధలు. లేకపోతే 100 సార్లు చెప్తాం. చెప్పినోడిగా చెప్పింది 100 సార్లు చెప్తాం మనం. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే అనుభవం ఉండదు మనకి. దైవ సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉండదు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 3 ప్రాముఖ్యమైన మాటలు అక్కడ గుర్తు చేశాడు. మొట్టమొదటిగా ప్రభువునందు ఆనందించడం. ప్రభువునందు అంటే ప్రభువుని బట్టి, లేక ప్రభువును స్తుతించే అనుభవం. దావీదు మహారాజు లాంటి వాడు అన్ని మర్చిపోయాడు. ఆయన భార్య మీకాలు ఉంటుంది అక్కడ. నేను చదవండి లేఖన భాగంలో, ఇంకా లోపలికి వెళ్ళలే కానీ, భక్తి లేని భార్య ఆమె. ఈయన డ్యాన్స్ చేస్తా అంటే ఇంటి పైన చూస్తుంది ఆమె. ఓ హౌలగాన్లాగా డ్యాన్స్ చేస్తాను ఏందంటది ఆయనని. ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో అంటారు కదా, పర్వాలేదు నన్ను ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను దేవుని సన్నిధిలో ఆయనను గణపరుస్తున్నాను చాలా అంటాడు. ఈమెకు భక్తి లేదు కాబట్టి ఆమెకు అర్థమవుతలేదు ఆయన చేసే పని. రెండవది సహనం. యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే సహనం ఉంది ఆయనకి. యోబుకున్నంత సహనం బైబిల్ గ్రంథంలో ఇంకెవరికి లేదు. ప్రభు తర్వాత ఆయన గురించే సహనం గురించి రాశాడు. అందుకే యోబు గురించిన సహనం మనం ఎరుగుతుంది కదా అన్నాడు. అంతేగాని ఇంకొకరి గురించి రాయలే. అబ్రహాం గురించి అని రాయలే. అబ్రహాంకి సహనం ఉంది కానీ తొందరపడ్డాడు అక్కడ. మూడవది ప్రార్థనా జీవితం. ప్రతి భక్తుడి జీవితంలో ప్రార్థన ఉంటుంది. భక్తి కలిగిన వారి జీవితంలో ప్రార్థన ఉంటుంది. దేవునితో మాట్లాడే అనుభవం లేకపోతే నువ్వు ఏం క్రైస్తవురాలి. ప్రత్యేకంగా వారం రోజుల ప్రార్థనలు, ప్రత్యేకంగా 10 రోజుల ప్రార్థనలు, ప్రత్యేకంగా 30 రోజుల ప్రార్థనలు ఎందుకు చేస్తాం? షార్ట్ టర్మ్ కోర్సు, లాంగ్ టర్మ్ కోర్సు ఎవరికి చెప్పాలి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎవరికి? చదువులో 15 ఉన్నవానికే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. చదువు బరాబర్ ఉన్నవానికి షార్ట్ టర్మ్ అవసరం లేదు, లాంగ్ టర్మ్ అవసరం లేదు. ప్రార్థనలో బలహీనంగా ఉన్నవానికే 30 రోజులు, 20 రోజులు, 10 రోజుల ప్రార్థన. నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు నువ్వు ప్రార్థనలో బలహీనరాలు అని. అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల, అలాంటి ప్రేయర్స్ పెట్టుకోవడం వల్ల లైఫ్ టైం ప్రేయర్ ఉండాలి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రేయర్ కాదు ఇది, లైఫ్ టైం ప్రేయర్. విశ్వాస జీవితంలో లైఫ్ టైం ప్రేయర్ ఉండాలి. విన్నవా?
ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్నాడు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోర్స్ తీసుకుంటాడా? మరిసే పోతాడు దాని సంగతి. అవునా కాదా? అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాడా? లేదు. గంతే, ఆ 30 రోజులు అయిపోయిన తర్వాత ఖతమే, ఇక మళ్ళా జీవితంలో ప్రేరే ఉండదు. దేవుడు రాస్తున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ద పీస్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాని, ఇట్ విల్ ఫోర్టిఫై యూ, ఇట్ విల్ గాడ్ యూ అని రాస్తాడు అక్కడ. దేవుని సమాధానం మన మైండ్ని, మన హృదయాన్ని కాపాడుతుంది అని రాశాడు. అంటే మన మైండ్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి దేనికి దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా చలనం లేనటువంటి, కదిలించబడినటువంటి ఆత్మీయ దృఢత్వాన్ని కలిగిస్తాయంటే ఈ 3 విషయాలు. హల్లెలూయా. సో మనసే అన్నిటికీ మూలం. మనిషి జీవితంలో అన్నిటికీ మూలం మనస్సే. సో ఆ మనస్సును కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. దేవుని యందు ఆనందించుట అంటే ఎప్పుడు దైవనామ స్మరణ ఉండాలి, లేక ఎప్పుడు దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. దేవునిలో మనల్ని మనం మర్చిపోయే అనుభవం ఉండాలి. దేవుణ్ణి మర్చిపోయే అనుభవం కాదు, దేవునిలో మనల్ని మనం మర్చిపోవాలి. చాలా మంది ఉల్టా చేస్తారు. మర్చిపోవన్నాం కదా అయ్యగారు అన్నది ఒకటి పట్టుకుంటారు, లాస్ట్ మాట. ఇక 4 వారాలు మర్చిపోతారు. ఇక తొందరపాటు. దేవునిలో నిన్ను నువ్వే మర్చిపోవాలి. దావీదు తనను తానే మర్చిపోయినాడు. అంటే దేవుని స్తుతించే అనుభవం, స్మరించే అనుభవం. రెండవది సహనం, అన్ని పరిస్థితుల్లో సహనం, పేషెన్స్ ఉండాలి. మొట్టమొదట ప్రైజింగ్ గాడ్ ఉండాలి, రెండవది పేషెన్స్, మూడవది ప్రేయర్ ఉండాలి. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? దైవికమైన కాపుదలని మైండ్కి వస్తుంది. దేవుడు ఎప్పుడు ఏది జరిగించాలో జరిగిస్తాడు. ఆ జరిగించుకునే అనుభవం కూడా మన మైండ్కి వస్తుంది. ఆయన ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు, మనం పొందుకుంటామని హాయిగా ఉంటాం. మనం ఏమి టెన్షన్ పడదు. ఇవి లేనోడికే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 3 ఆత్మీయ లక్షణాలు లేనోడికే శారీరక సంబంధమైన టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. ఈ 3 ఆత్మ సంబంధమైన జీవితం మనకు ఉంటే ఈ శరీరకమైన టెన్షన్ ఏముండదు, గాబరా ఉండదు, భయం ఉండదు, వణుకు ఉండదు. ఈ ఆత్మీయ లక్షణాలు మనకుంటే. పౌలు ఎంతో క్షుణ్ణంగా, ఎంతో గొప్పగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గాబరా పడకుండా ఉండాలంటే, తొందరపడకుండా ఉండాలంటే, మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని స్తుతించే అనుభవం, అదైవికమైన సహనం కలిగిన అనుభవం, మూడవది ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్, ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించే అనుభవం. ఎంతమందికి ఉంటుంది ఆ అనుభవం? ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించే అనుభవం. ప్రతి విషయం, విషయం అంటే అర్థం ఏంటిది? అన్ని విషయాలే, అన్ని విశేషాలే మన జీవితంలో. చెప్తాం మనం దేవునికి? చెప్పం. అన్ని దేవునికి చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? నీ భారం అటు పోతుంది, ఇక్కడ తేలికవుతుంది. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సును, నీ హృదయాన్ని, లేక నీ తలంపులను కాపాడుకునే స్థితి ఎక్కడ? అది తొందర పెట్టకుండా, నిన్ను గాబర పెట్టకుండా, నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా చేయాలి అంటే నువ్వు చేయాల్సిన పనులు 3 ఆత్మ సంబంధమైన పనులు చేయాలి. ప్రభునందు ఆనందించుడి అంటే ప్రభువును గణపరిచే అనుభవం మనం కలిగి ఉండాలి. రెండవది ఆ దైవికమైన ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి. మూడవది ప్రార్థనా జీవితం. ఈ 3 ఉంటే అప్పుడు అని రాశారు. ప్రార్థన చేస్తాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, నిజమే ప్రభువా, నా మైండ్ ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక తలంపుతోనే ఉంటుంది, ఎప్పుడు ఏదో బాధతోనే ఉంటుంది, ఎప్పుడు ఏదో దుఃఖంతోనే ఉంటుంది ప్రభు, ఎప్పుడు ఏదో గుచ్చుతూనే ఉంటుంది. అది ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు నా మైండ్. ఎప్పుడు కూడా పడి 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 లేస్తూనే ఉంటుంది. నిజమా కాదా? దేవుని సన్నిధిలో ఒప్పుకో.
మైండ్ ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. నీ మనస్సు నిన్ను గాబరపెడుతుందా? నీ హృదయం నిన్ను కలవరపెడుతుందా? అందుకే ప్రభు శిష్యులతో అన్నాడు, మీ హృదయంను కలవరపడనీయకండి అన్నాడు. డిస్టర్బ్ అయినారా? మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందా? శరీర సంబంధమైన ఆలోచనలు నీకున్నాయి కాబట్టి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు. నీ మైండ్ కూల్గా లేదా? నీ మనస్సు స్థిమితంగా లేదా? నీ హృదయం నిబ్బరంగా లేదా? దేవుడిస్తున్న 3 సూచనలు. స్మరించు దేవుణ్ణి ఎప్పుడు, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడం. అంటే నీ మైండ్ బాగాలేనప్పుడు మంచిగా దేవుని పాటలు పెట్టుకొని విను. గంట సేపు దేవుని పాటలు వింటూ ఉండు. దావీదైతే మర్చిపోయాడు తన రాజని. ఎవడ్రా రాజు ఇక్కడ? ఈ గొప్ప రాజు వస్తుంటే ఆ రాజు ముందు ఈ రాజు ఎవడ్రా అనుకున్నాడు. రాజాది రాజైన దేవుడు వస్తుండగా ఈ రాజు ఎవడ్రా అనుకున్నాడు దావీదు. చాలాసార్లు మనం దేవుని స్తుతించకపోవడానికి కారణం మనకు మనమే గొప్ప వాళ్ళు మనం ఫీల్ అవుతున్నాం. రెండవది ఓపిక, సహనం, పేషెన్స్. యోబు ఎంత పేషెన్స్ కలిగి ఉన్నాడు, ఎంత ఓపిక. యోబుకు ఓపిక ఉంది కాబట్టే అన్ని కష్టాలు భరించగలిగాడు. అన్ని కష్టాల్లో తన ప్రాణం పోలే. అన్ని కష్టాల్లో తిరిగి దేవుని విజయాన్ని చూశాడు. సహనం లేదు కాబట్టి నీ జీవితంలో టెన్షన్ ఎక్కువ ఉంది. మూడవది ప్రార్థన లేదు. ప్రార్థనా జీవితం, ప్రతి విషయాన్ని దైవ సన్నిధిలో పెట్టే మనసు లేదు. ప్రార్థనలో ఉండే సమయం లేదు. చిరాకు. కారణం ఏంటిది? నీ చింతను దేవుని పాదం చెంత పెట్టకపోవడమే. ఎంత బాధాకరమైన విషయం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనతో పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నీ మనస్సు కూల్గా ఉంటుంది? ఎప్పుడు నీ మనస్సు సమాధానంతో ఉంటుంది? ఎప్పుడు నీ మనస్సు దైవికమైన కాపుదలలో ఉంటుంది? నీ మనస్సే నీ శరీరాన్ని పాడు చేస్తుంది. నీ మనస్సే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ మనస్సే నీ సహవాసాన్ని పాడు చేస్తుంది. నీ మనస్సే నీ బంధుత్వాన్ని పాడు చేస్తుంది. నీ మనస్సు కరప్ట్ అవ్వకుండా, నీ మనస్సు ఫెయిల్ అవ్వకుండా, నీ మనస్సు స్ట్రాంగ్గా ఉండాలంటే నీ పెదవులపైన ఎప్పుడు దైవిక స్తుతి ఉండాలి. నీ సమస్యలు ఎప్పుడు దేవునికి చెప్పుకోవాలి. నువ్వు దేవునిలో సహనం కలిగి ఉండాలి. అప్పుడు దైవికమైన సమాధానం ఉంటుంది. ఎంత గొప్ప మాటలు దేవా మీరు మాట్లాడారు. నీ మనస్సును ఎలా దృఢంగా పెట్టుకోగలవు? నీ మనస్సును ఎప్పుడు, నీ హృదయాన్ని ఎప్పుడు గట్టిగా పెట్టుకోగలవు, నిబ్బరంగా పెట్టుకోగలవు? నీ మనసు నిన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టే నీకు దుఃఖం వస్తుంది. నీ మనసు నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఏదో విషయంపై ఆలోచన చేపిస్తుంది కాబట్టే నా లైఫ్ వేస్ట్ అనుకుంటావు. నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. మనసే అన్నిటికీ మూలము. మైండ్ ఇస్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఆ మైండ్ను కాపాడుకునే అద్భుతమైన విషయాలు 2000 సంవత్సరాల క్రితమే భక్తుడైన పౌలు రాయించి పెట్టాడు. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నో వన్ కెన్ డిస్టర్బ్ యువర్ మైండ్. నో వన్ కెన్ బాదర్ యువర్ మైండ్. నీ మనస్సును ఎవరు ప్రభావితం చేయలేరు. నీ మనస్సును ఎవరు డిస్టర్బ్ చేయలేరు. థ్యాంక్ యూ జీసస్. మనస్సును దృఢపరుచుకునే ఆత్మీయ మాటలు మీరు మాకు బోధించారు. నీకు వందనాలు. నేను స్తుతిస్తాను. అయితే నేను చాలా టెన్షన్స్లో ఉన్నానా? కూల్గా ఉన్నానంటే నీ జీవితంలో ప్రార్థన ఉంది, నీ జీవితంలో సహనం ఉంది,
నీ జీవితంలో దైవనామ స్మరణ ఉంది. నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నావు, గాబర పడిపోతున్నావు, ఆగమాగం అయిపోతున్నావు, ఆందోళన చెందుతున్నావు. ఎందుకు 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 అని ఏడుస్తున్నావు అంటే స్తుతి జీవితం, ప్రార్థనా జీవితం, ఓపిక కలిగిన జీవితం తగ్గిపోయిందని నీ వాక్యం ద్వారా రుజువు చేశారు. నీకు వందనాలు. నీ దైవికమైన సమాధానం ఎప్పుడు నా హృదయానికి, నా మనసుకు, నా తలంపులకు కావలి ఉండేలాగున సహాయం చేయండి. ఎందుకంటే సాతాను ఎప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆలోచన చేస్తుంటాడు, నా మైండ్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు డిస్టర్బ్ చేయకుండా కాపాడాలి అంటే మేము ఈ ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండాలి. నీ మాటలు మాకు బోధించినందుకు వందనాలు. ఎవరు దీన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళ మనసును మీరు కూల్గా పెడుతున్నందుకే నీకు వందనాలు. ఇంజన్ కూల్గా ఉంటేనే బండి సాఫీగా నడుస్తుంది. ఇంజన్ హీట్ అయితే బండి నడవదు. మైండ్ హీట్ ఎక్కితే ఈ జీవితం ముందుకు నడవదు. మైండ్ కూల్గా ఉంటేనే అన్ని కామ్గా జరిగిపోతాయి. మా మైండ్ని కూల్గా పెట్టండి, మా హృదయాన్ని దృఢంగా పెట్టండి. నీ వాక్యాన్ని మేము ప్రేమించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సేకరించుకుందాం. ఎవరైనా ఒకవేళ పోయిన వారం రాలేని పరిస్థితుల్లో ఈస్టర్ కానుకలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు అది ఈస్టర్ కానుక అని రాసి ఇవ్వచ్చు. ఒకవేళ అలా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ఈరోజు మనం 2వ ఆదివారం దేవుని మందిర నిర్మాణం కోసం కూడా కానుకలు ఇస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిని అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 442వ నంబర్ పాటను పాడుతూ కానుకలు సేకరించుకుందాం. పరిచారకులు త్వరగా రావాలి. కానుకలు ప్రకటన అనగానే వచ్చేసారి ఇక్కడ ఉండాలి. మీరు ఇక్కడ సమయం వేస్ట్ చేయదు, త్వరగా సేకరించాలి. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యం ఇచ్చి నడుపుము రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షకా, జీవిత నీవు చెంతనయున్న ఈ మార్గమందున పూని నడచెద రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మిట్లు గొలిపె చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మిట్లు గొలిపె చిత్ర దృశ్యములున్నను. శత్రువకు సాతాను గెల్వను చాలు నీ జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులను, నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులను చెదరగొట్టుము రూపు మాపు శీఘ్రముగా నా రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీ ముందు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ముందు చోటికి మమ్ము
సల్పు జీవితాంతము వరకు నీవు నాతో జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ప్రార్థన చేసుకుందాం. కానుకల్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు. మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు. నిన్ను ఆరాధించే అవకాశం ఇచ్చారు. నీ వాక్యాన్ని సూటిగా మాకు అందించారు. నీ మనసు ఎందుకు కలవరంగా ఉంటుంది? నీ మనసు ఎందుకు కలత చెంది ఉన్నది? నీ మనసులో ఎందుకు కల్లోలం ఉన్నది? నీ మనసు ఎందుకు నెమ్మదిగా లేదు అంటే, ఒకవేళ మా జీవితంలో స్తుతి లేదేమో, ప్రార్థన లేదేమో, సహనం లేదేమో అని గుర్తు చేశాం. ఇవి ఉన్నవారు ఈ రీతిగా సహనంతో ఉంటారని మీరు జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తూ, మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ నామములో చేర్చబడిన ప్రతి కానుకను, నెల కానుకలు, వార కానుకలు, కృతజ్ఞత కానుకలు దీవించి ఆశీర్వదించి మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ సేవ కొరకు వీటిని నమ్మకంగా వాడుకోండి. ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం అనారోగ్యంతో గురై దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి 500 రూపాయల కృతజ్ఞత కానుక చెల్లించాడు. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ఈ సమయంలో సంఘ ప్రకటన ఉంటాయి. దానికంటే ముందు సంఘ ట్రెజరర్ గారు సురేంద్ర గారు ముందుకు వచ్చి రిపోర్ట్ని వారు మనకు తెలియజేస్తారు. దేవుని నామకు స్తోత్రం కలుగుగాక. మరి 2013 నుంచి 2016 వరకు గతంలో మరి ట్రెజరర్గా నాకు బాధ్యతలు అప్పగించారు. మరలా 2016 నుంచి 2021 ఫిబ్రవరి వరకు గత 4 సంవత్సరాలు మరి వేరే కమిటీ వారు నిర్వర్తించడం జరిగింది. గత ఫిబ్రవరి మాసంలో మరి ఎలక్షన్ల ద్వారా మరొకసారి మరి సంఘ ట్రెజరర్గా 2021 2023 వరకు మరి 2 ఇయర్స్ గాను నాకు సంఘ ట్రెజరర్గా బాధ్యతలు అప్పగించినందుకు దేవునికి మరి సంఘస్థులందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఏప్రిల్ 1st వారంలోనే మంత్లీ రిపోర్ట్ ఇవ్వవలసి ఉండే, కానీ మరి ఈస్టర్ పండుగ రావడం వలన ఈరోజు తెలియజేస్తున్నాను. అందుకు మన్నించవలసిందిగా ప్రభు పేరు చేస్తున్నాను. నెల కానుకలు 2 దశమ భాగం మొత్తం కానుకలు 1,34,250 రూపాయలు. సాధారణ కానుకలు 19,183 రూపాయలు. కృతజ్ఞత కానుకలు 7,420. లోన్ రికవరీ 4,000. ఇది మన పాస్టర్ రమేష్ గారికి, మన సెక్స్టన్ రాజు గారికి ఇచ్చిన లోన్ రికవరీ అన్నట్టు. ప్రభు వాళ్ళ ద్వారా 3,552 రూపాయలు. చర్చి నిర్మాణ కానుకలు 1,730 రూపాయలు. గ్రామీణ కానుకలు
1,530 తొర్రూరు చర్చి కానుకలు 1,000 రూపాయలు. మన కానుకల పెట్ట ద్వారా బాక్స్ ద్వారా 316 రూపాయలు. మరి మొత్తము మార్చి నెలలో 2,981 రూపాయలు. 1,72,981 రూపాయలు. దీని ఖర్చు వివరాలకిన మరి నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత మరి గత కమిటీ వారు సంఘానికి ఇచ్చిన బ్యాలెన్స్ కూడా నెక్స్ట్ మంత్ వివరాలతో అందజేస్తామని ప్రభు పేర మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి ఇవన్నీ నోటీస్ బోర్డులో పెట్టించాం కనుక మీకేమైనా సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉంటే నన్ను కలిసి మరి వివరణ తీసుకోవాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా ప్రతి మాసం మనము ఇచ్చిన దేవునికి ఇచ్చిన నెల కానుకలు కావచ్చు, ప్రత్యేక కానుకలన్నీ నోటీస్ బోర్డులో ఉంటాయి. ఇప్పుడు మార్చి మాసానికి సంబంధించింది కాబట్టి చూసుకోండి. మీరు ఒకవేళ నెల కానుక ఇచ్చి ఉండి ఇక్కడ లేదనుకోండి, ఏమైనా తేడా ఉందనుకోండి, ఇప్పుడే సరి చేసుకుంటే మంచిది. 2 సంవత్సరాల తర్వాత కాదు, 2 సంవత్సరాల తర్వాత మనకే గుర్తుండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ట్రెజరర్ గారు చెప్పినట్టు ప్రకటన చేసిన తర్వాత వారం రోజుల లోపటిని మళ్ళీ అది కూడా దాని నెలలు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. నోటీస్ బోర్డులో ఉన్న తర్వాత దాన్ని చూసుకోండి. ఇంకొక ఆదివారం వరకు ఆ నోటీస్ బోర్డులో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఆ నెలకు సంబంధించి మన కానుకలకు సంబంధించి ఏ డౌట్ లేదని అనుకోవాల్సిందే. అది అలా చేస్తేనే మనం పరిస్థితులు ముందుకు వెళ్తాయి, సానుకూలంగా సాఫీగా ముందుకెళ్తాయి. మరి ప్రత్యేకంగా ట్రెజరర్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇటు రీతిగా సిద్ధపరుస్తూ ప్రతి మాసం వాటిని మరి ప్రదర్శించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వాటిని మీ ముందు జ్ఞాపకం చేస్తాను. రేపటి దినం సోమవారం అనగా 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి గద్దెల సుకుమార్ రత్న వారి యొక్క ప్రథమ కుమారుడైన ఇవాన్ మొదటి జన్మదినమును రేపటి దినం జరుపుతుండగా వారు సంఘానికి ఆహ్వానం పలికారు. రేపు మధ్యాహ్నం సంఘ నాయకత్వం అంతటికి, శివ సమాజంకి, యవన సమాజం అంతటికి, సండే స్కూల్ వారికి కూడా వారు ఆహ్వానాన్ని తెలియచేశారు. గద్దెల సుకుమార్ రత్న వారి యొక్క మరి ప్రథమ సంతానమైన ఇవాన్ యొక్క జన్మదినం రేపటి దినం. అదే రీతిగా మరి మన సంఘ సభ్యులు విశ్రం బాబు స్వాతి గారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. పోయిన మంగళవారం దినం తెల్లవారుజామున విశ్రం బాబు మరి లోకయాత్ర విడిచి ఉండగా ఆ కుటుంబానికి దైవికమైన ఆదరణ కలగాలని ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ కుటుంబం మరి తెలియచేసినట్టుగా స్వాతి సంఘానికి జ్ఞాపకం చేశారు. ఈ రాబోయే వారం 15వ తారీఖు అంటే బేస్తవారం మధ్యాహ్నం వారి గృహంలో జ్ఞాపకార్థ కూడిక ఉంటుందని వారు గుర్తు చేశారు. సంఘాన్ని వారు ఆహ్వానించారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వివాహ ప్రకటనలు ఉన్నాయి, వాటిని మీ ముందు నేను తెలియచేస్తాను. మన సంఘ సభ్యులైన శ్రీమతి అండ్ శ్రీ మంద కొమ్మాలు స్రవంతి గారుల ప్రథమ పుత్రికయగు దివ్య యొక్క వివాహం నెబో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శ్రీమతి అండ్ శ్రీ చింత ఎల్లయ్య పద్మల యొక్క ఏకైక కుమారుడైన అనిల్తో మరి వీరు తిమ్మంపేట గ్రామం, దుగ్గండి మండలం, వరంగల్ రూరల్ జిల్లా వాత్సవ్యులు. మరి ఈ ఇరువురి యొక్క వివాహాన్ని ఈ నెల 19వ తారీఖున అటు తర్వాత వచ్చే సోమవారం ఉదయం 11:30 గంటలకి హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నందు పరిశుద్ధ వివాహం జరుపుట కొరకై ఇరు కుటుంబాలు సమ్మతించటం జరిగింది. ఇటు వివాహానికి ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలైనా ఏమైనా ఉంటే ఇప్పుడే తెలియచేయాలి. అటువంటి అభ్యంతరాలు ఏవి లేనట్లయితే వారి వివాహం కొరకు ప్రార్థన చేసి మరి వారి వివాహం దీవెనకరంగా జరగాలని ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది మొదటి వివాహ ప్రకటనగా సంఘానికి తెలియచేస్తూ ఉన్నాను. రెండవ వివాహ ప్రకటన మన సంఘ సభ్యులైన పేర్ల
చేరాలు కీర్తిశేషులు లక్ష్మి గారుల రెండవ కుమార్తె అయిన అరుణ యొక్క మాణిక్యపురం సంఘ సభ్యులైన శ్రీ మొగిలి పెద్ద మానుజంతో వివాహం నిశ్చయమైంది. ఇట్టి వివాహం ఈ నెల గురువారం ఉదయం 11:30 గంటలకి హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నందు జరపబడును అని వారు వివాహ ప్రకటన తెలియచేశారు. సో ఇటు వివాహానికి కూడా మరి ఎటువంటి అభ్యంతరాలు లేనట్లయితే సానుకూలంగా ప్రార్థన పూర్వకంగా జరపబడాలని ప్రార్థన చేయాల్సింది మనవి చేస్తున్నాను. ఈ యొక్క వివాహానికి సంబంధించి మొదటి వివాహ ప్రకటనను మరి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. అదే రీతిగా ఈ సాయంకాలం యథావిధిగా సాయంకాల ఆరాధన ఉంటుంది 6 గంటలకి. కాబట్టి ఉదయకాలం రాలేని వారి కోసం, వీలు కాని వారి కోసం సాయంకాలం ఆరాధన ఏర్పాటు చేశాం. ఆరాధనలో మరి పాల్గొనాల్సిందిగా కూడా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రకటనను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. బయట ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి అందరూ దయచేసి. కరోనా యొక్క తీవ్రత ఉంది. టీకా వేసుకోగలిగిన వారందరూ వేసుకునే అవకాశం ఉన్న వారందరూ కూడా టీకా వేసుకోండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. దాని గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వివాహ కార్యాలు కావచ్చు, లేక ఏదైనా మరణకు సంబంధమైన కార్యాలు కావచ్చు, చాలా గుంపు కూడుతూ ఉంటాం మనం. అక్కడ అలాంటి కార్యక్రమాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పటిలాగానే జ్వరము, స్వల్ప బలహీనతలు, దగ్గు ఇలాంటి ఏమి ఉన్నా మనం అలాంటి గుంపులో పాల్గొనొద్దు, చర్చిలో కూడా పాల్గొనొద్దు. అది గుర్తుపెట్టుకుందాం. ఎవరైనా చిన్న స్వల్ప బలహీనత, అది కరోనానే కావాల్సిన అవసరం లేదు. కరోనా కాదో కూడా తెలియదు మనకి. కాబట్టి ఆ 1 వారం 2 వారాలు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయసులో పెద్దవారికి కూడా యథావిధిగా పాత ఆంక్షలే ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఆంక్షలే ఉంటాయి, 10 సంవత్సరాల లోపు పిల్లలకి. కానీ ఒకవేళ మీరు తీసుకురాగలిగితే వారికి మాస్క్ పెట్టుకొని తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు తీసుకురాకపోవడమే మంచిది ఈ కొంత సమయానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైరస్ చిన్న పిల్లలకు కూడా అది సోకుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకవేళ వస్తే జాగ్రత్తలు పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్ష్యముల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య పఠనము, వాక్య ధ్యానం ద్వారా, కానుకల ద్వారా మీరు మహిమ పొందినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. పరిస్థితులు ఉంటుండగా మేము జాగ్రత్తలు పాటించటకు సహాయం చేయండి. ఏ కుటుంబంలో ఏ వ్యక్తి, ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నా నీ అద్భుతమైన స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా కీర్తిశేషులు విశ్రం బాబు కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్వాతికిని, వారి కుమార్తె కుటుంబానికి, వారి తోబుట్టువులకు మీ ఆదరణ దయచేయమని ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న పాస్టర్ రమేష్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయినా సహోదరి ప్రనుష కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీరస్వామి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు శ్రీకాంత్, మోనికా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హేమలత, అనిల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు అమర్నాథ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సోదరి మేరీ వాళ్ళ నాన్న కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరూ ఆయా బలహీనతలతో బాధపడుతుండగా నీ అద్భుతమైన స్వస్థతలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ఆయన. మరి చదువుకునే బిడ్డలు, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం చేస్తున్నవారు, మున్సిపల్ కార్మికులుగా, పెయింటర్స్గా, ఆటో డ్రైవర్స్గా, షాప్స్లో, ప్రైవేటు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వారందరూ ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా మనస్సు స్థిరంగా, స్థిమితంగా, నిబ్బరంగా ఉండాలి అంటే మేమేం చేయాలని చెప్పారు. మేము ఆందోళన చెందకుండా, ఆవేదన పడకుండా ఉండాలంటే స్తుతి జీవితం మాకు ఉండాలని, సహనంతో ఉన్న ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని, ప్రతి సమస్యను మీ దగ్గర తీసుకొచ్చే ప్రార్థనా జీవితం ఉండాలని మీరు జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు. వివాహ ప్రకటనలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారి రిపోర్ట్ని బట్టి, సంఘానికి వచ్చిన కానుకల్ని బట్టి
నేను స్తుతిస్తున్నాం. సంఘ పరిచర్ని బట్టి నీకు వందనాలు. దిటుపల్లి, తొరూరు, కేశవపూర్లోని సేవను మీరు ఆశీర్వదించండి. అక్కడ సేవకులను మీరు దీవించమని, మేమందరము మా ఆత్మీయ జీవితంలో బలపడే కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ, యేసు అనే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. ఉన్నాయి తండ్రి, ఆమేన్. క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసులకు, సంఘమంతటికి, నేటి ఆరాధనలో పాల్గొన్న వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి ఎప్పుడునూ ఎల్లప్పుడు సదాకాలంతో ఉండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.